బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జలసౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 4, 5, 6 అంతస్తులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. 6వ అంతస్తులో CCTV ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. 16 డిజైన్ ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ జలసౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 4, 5, 6 అంతస్తులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. 6వ అంతస్తులో CCTV ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 16 డిజైన్ ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కార్తిక్, ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడిగడ్డ నుంచి హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయం వరకు 12 బృందాలు 10 చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం దాదాపు గంటకు పైగానే ENC చీఫ్ అయినటువంటి మురళీధర్ని విజిలెన్స్ SP శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన దగ్గర నుంచి చాలా సమాచారం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను స్వయంగా శ్రీనివాసే విజిలెన్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అదేవిధంగా అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జలసౌధలో ఉన్నటువంటి కార్యాలయాలు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి మురళీధర్రావుతో పాటు ENCలు వెంకటేశ్వర్లు అట్లాగే హరిరామ్ వీళ్ళిద్దరి కార్యాలయాలను కూడా సోదాలు నిర్వహించారు. వాళ్ళను కూడా స్వయంగా విజిలెన్స్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రస్తుతం 4, 5, 6 అంతస్తులను పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. అదేవిధంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఆ ఫ్లోర్లలోకి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక ప్రస్తుతం 6th ఫ్లోర్లో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. డిజైన్కు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు డిజైన్లు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో DPRలు డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గత ప్రభుత్వం చాలా సీక్రెసీగా ఉంచింది. ఎక్కడా కూడా బయటకు ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వాగ్వాదం ఆ డిజైన్లకు సంబంధించినటువంటి విషయంలో జరిగింది. ఇక రీసెంట్గా మేడిగడ్డ కుంగుబాటు ఏదైతే జరిగిందో ఆ విషయంలో కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో డిజైన్ల మీద చాలా వరకు చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో డిజైన్లు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా అధికారులంతా కూడా జాగ్రత్త వహించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 16కు పైగా ఫైల్స్ను అట్లాగే డిజైన్స్ అన్నింటినీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ENC మురళీధర్ రావు ఛాంబర్లో చాలా వరకు డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. వాటన్నిటికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ జిరాక్స్లు తీసేటువంటి కార్యక్రమంలో ప్రజెంట్ ఉన్నట్లు కూడా సమాచారం వస్తూ ఉంది. అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏవైతే జిల్లాలలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాలలో కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు వరకే ముగుస్తుందా లేదంటే రేపు కూడా ఈ విజిలెన్స్ యొక్క సోదాలు కొనసాగుతాయి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. దాని మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మధ్యాహ్నం లంచ్ బిఫోర్ ENC మురళీధర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగినటువంటి సమాచారం అంతా ఇచ్చాము, వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకున్నారు, ఎక్కడ మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది అన్నట్లుగా ఆయన నిర్మోహమాటంగా చెప్పుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఆయన వెళ్ళేటువంటి సందర్భంలో రెగ్యులర్గా వెళ్తారు, అదేవిధంగా మళ్ళీ డ్యూటీకి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి ఆయన రాలేదు. విజిలెన్స్ అధికారులు, ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా అధికారుల సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మరికొద్దిసేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఎంత మేరకు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, ఏ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అటువంటి అంశం మీద విజిలెన్స్ అధికారులు క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థాంక్యూ ఫర్ ద అప్డేట్.